కుప్పం మున్సిపల్ పరిధిలోని పలార్లపల్లి రెవెన్యూకి సంబంధించి ఇండస్ట్రీలు పేదలకు ఇళ్లు అందించేందుకు 20 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక దళిత రైతులు మాట్లాడుతూ తాము సుమారు 80 ఏళ్లుగా ఈ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామంటున్నారు. అధికారులు వచ్చి తమను భూమి వదిలి వెళ్లాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేసిపోయినారంట, అందరూ మీరు మాట్లాడుకొని ఆఫీస్కి రండి అనేసి. తర్వాత ఆ విషయం నాకు తెలిస్తే నేను ఎంఆర్ఓ దగ్గరికి పోయినాను. పోయి అక్కడ మాట్లాడితే ఆయన చెప్పింది ఏమంటే, లేదు మీరు అందరూ మాట్లాడుకొని వచ్చి వదిలేయాలి భూమి అట్లని మాట్లాడినాడు. నేను అడిగినాను, సార్ మాకుండేది 1 ఎకరానే, అలానే అడిగితే ఇది ఇండ్ల కోసమే వదలాలా, ఇండ్లకే ఇస్తాము అట్లనేసి ఆయన చెప్పడము. నేను అడిగినాను అందుకు, లేదు సార్ మాకుండేదే 1 ఎకరా వచ్చింది, మాకు వచ్చేసి 5 మంది బిడ్డలు ఉన్నారు, ఆ ఇండ్ల స్థలాలు కూడా మాకు చాలు 1 ఎకరా అట్లుంది, కాబట్టి దానిపైన మేము ఆధారపడి ఉన్నాము అంటే, సరే మీరు అట్లా రాకుండా పోతే మేము గవర్నమెంట్ ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకునే తెలుసు అని కూడా మాట్లాడినాడు ఆయన ఎంఆర్ఓ. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వము మాకు అది పట్టా ఇచ్చినారంటే మీరు అన్ని విధాలుగా అనుభవచ్చును దళితులు అట్లా అని చెప్పేసి ఇచ్చినా కానీ ఇప్పుడు అది తీసుకోవాలనేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వచ్చి ఎంఆర్ఓ ఆర్ఐ వచ్చి నన్ను పిలిచినారు. ఎవరు అన్నామల్లి అంటే, ఇట్లా మా మామదా సార్ అంటే, ఇట్లా జమీను ఇండ్లు వస్తుంది మీరు ఇచ్చేయండా అని చెప్పినారు. కాదు సార్ 80 ఏళ్ళుగా మేము అనుభవం చేస్తూ ఉన్నాము అంటే, లేదు అడిగట్లుంది యాడ్ చేసిండారు భూమి కూడా అంత సౌలు భూమి, ఒక ఇండ్లు కాలనీ ఇండ్లకు ఇవి ఇచ్చేయండి అని చెప్పి నేను వండుకొని ఇచ్చేయలేదు సార్ అని చెప్తేనే గమ్మున వెళ్ళిపోయి ఆయన వెనక ఆఫీస్కి రమ్మని ఫోన్ చేశారంట. మా భూములు మాకే ఇచ్చి కావాలా సార్, దిడీని మేము వచ్చి ఖాళీ చేస్తే మేము ఎక్కడికి పోయేది, యా చోటు పోయి బతికేది, మేము దాంట్లోనే జీవనం చేసుకునేది. పాస్బుక్లు ఇచ్చిండారు, డీకేటీ పట్టానే ఇచ్చిండారు, ఉంది మా తవ కరెంటు బిల్లు అన్నీ కట్టుకుంటా ఉండాము, అన్ని పనులు చేసుకుంటా ఉండాము. ఈసారిదా చేయలేదు పంటలు అన్నీ ఉంది సార్. నా పేరే సరసం మీద ఉంది, బోర్ సర్వీసు ఇంటి సర్వీసు అంతా సరసం పైన ఉండేది ఉంది. మేము దయచేసి మాకు ఆ భూముల్ని మాకే మళ్ళీ ఇచ్చేయండి. మా